119వ దావీదు కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వలుపును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తనకి ఇచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వర్లరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములు మీ అందరికీ శుభావందనాలు తెలియజేయుచున్నాను. మరి జనవరి, ఫిబ్రవరి ఈ 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి అనే నెలలు మన మీద నుంచి దాటి వెళ్ళిపోయాయి. 3వ నెల ఈ మార్చి నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మన సజీవులుగా ఉంచినందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగముగా కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఎవరు నీతిమంతులంటే ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో ధరించుకుంటారో, జీవితంలో ఆయన సన్నిధిని అనుభవిస్తారో, ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన మహిమ కోసం సాక్షులుగా జీవిస్తారో వారు నీతిమంతులు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇది నా అంశం ఏంటంటే, చూడండి, సాధారణంగా పచ్చగా ఉన్నారు, పచ్చని సంసారం, పచ్చని కుటుంబం. అలాగే ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఏమందంటే పచ్చదనము, రెండోది పరిశుభ్రత. పచ్చదనం అంటే సౌభ్రతత్వం కలిగి ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం, అన్ని విషయాలు కూడా వర్ధిల్లడం, దీవించబడడం, ఆశీర్వదించబడడం. పచ్చదనం దేనికి సాదృశ్యం ఉందంటే మన సౌభాగ్యానికి, మన సౌభ్రతత్వానికి సాధనంగా అది ఒక ఉదాహరణగా ఉంది. చూడండి, చాలామంది అది పచ్చని సంసారం అండి, పచ్చని కుటుంబం అండి. కొంతమంది పచ్చ తోరణాలు కట్టుకుంటుంటారు. అంటే మేము సుఖంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, సమృద్ధి కలిగి ఉన్నాం, సంతోషము, ఆనందము, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నామని అది ఒక సూచనగా, శుభ సూచనగా పచ్చని తోరణాలు కట్టుకుంటుంటారు. ఇది నీతిమంతులు అనగా దేవుని హృదయంలో కలిగి ఉన్నవారు, దేవుని చిత్తాన్ని, ఇష్టాన్ని వారి జీవితం నెరవేర్చేవారు, దేవుని సంతోషపరిచి ఆనందపరిచేవారు నీతిమంతులు. ఎందుకు నీతిమంతుడు వర్ధిల్లుతాడు, ఎందుకు ఫలిస్తాడు, ఎందుకు ఎదుగుతాడు, ఎందుకు వర్ధిల్లుతాడు, ఎందుకు మంచి సాక్ష్యం ఇస్తాడు? అలాగే వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెడతారంట. సారము కలిగి పచ్చగా నుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వృద్ధాప్యం మందు చిగురుస్తారట. సాధారణ చూడండి, వృద్ధాప్యం అనగానే
కళ్ళు సరిగా కనిపించవు, చెవులు సరిగా వినిపించవు, మాస్త తుస్సైపోద్ది, పళ్ళు ఊడిపోతాయి. అలాగే శరీరం అంతా బలహీనం అయిపోద్ది. ఒక చంటి పిల్ల ఎలాగైతే అలాగా పక్క మీద ఎలాగేస్తే అలా ఉంటాడు, అలాగా ముసలితనమందు అది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ హృదయంలో దేవుడు ఉంటే, దేవుని సన్నిధి మన హృదయంలో మన జీవితంలో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడటండి, వృద్ధాప్యమందు ఇంకా చిగురు పెడుతుంటాడట, సారము కలిగి పచ్చగా ఉంటారట. వృద్ధులు అనుకుంటారు, కొడుకు చూడట్లేదు, కోళ్ళ చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటారు. కానీ ప్రభువుని హృదయంలో కలిగి ఉన్నవారు, దేవుని సన్నిధిని మన హృదయాల్లో జీవితంలో కలిగి ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు బాల్యంలో ఉన్నా, యవనంలో ఉన్నా, నడివయసులో ఉన్నా, చివరికి వృద్ధాప్యమందు ఉన్నా, నీ హృదయం ఎలాగుండదంటే దేవుని బట్టి ధైర్యంగా ఉంటుంది, దేవుని బట్టి సంతోషిస్తుంటాం, ఆనందిస్తుంటాం, స్తుతిస్తుంటాం. వృద్ధాప్యము బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి వృద్ధులు భయపడవలసిన పని లేదు. అరే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, నడవంటి కాలు సహకరించలేదు, ముడుకుల నొప్పులు, తుంటి నొప్పులు, చీలమండల నొప్పులు అని బాధపడతారు. కానీ వారు హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి వారు ఏ స్థితిలోనైనా సరే వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. చివరికి సమాధిలోకి వెళ్ళిపోయేటంత వరకు కూడా దేవునిని బట్టి వారు ధైర్యం కలిగి ఉంటారు. దేవుని బట్టి సంతోషించి, ఆనందించి, స్తుతించి వారు వృద్ధాప్యమందు ఇంకా చిగురు పెడుతుంటారట, సారము కలిగి పచ్చగా ఉంటారు. కూడా చూసారా, దేవుని మన హృదయంలో కలిగి ఉంటే నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానము, ఉజ్జీవము, ఉత్సాహము, ఉప్పొంగే స్థితి ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు అన్ని పరిస్థితుల్లో, అన్ని వయస్సులో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, ఓదార్చేవాడుగా ఉన్నాడు, మనకు సామర్థ్యం కలుగు చేసేవాడుగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ వయసు ఏదైనా సరే దేవుడిని నీ హృదయంలో కలిగి ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు, చిగురిస్తావు, సారము కలిగి దేవునిలో పచ్చగా ఉంటావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. తర్వాత యెహోవా మందిరములో నాటబడిన వారై, ఇదన్నమాట ప్రాముఖ్యమైన అంశం. ఏంటంటే యెహోవా మందిరములో నాటబడిన వారై, చెట్టును నాటుతాం, మొక్కను నాటుతాం, విత్తనం నాటుతాం. కానీ నీతిమంతులు ఎక్కడుంటారటండి, యెహోవా మందిరములో నాటబడిన వారై. వ్రేళ్ళు పాతుకుపోతారనమాట దేవుని యొక్క మందిరం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని యొక్క స్తుతి విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, వాక్యం ప్రకటించే విషయంలో నీతిమంతులు ఎందుకు ఆ విధంగా ఉంటారంటే వారు మన దేవుని మందిరములో నాటబడిన వారే. వారు వ్రేళ్ళు ఎక్కడుంటాయటండి, దేవుడు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి అనగా మారు మనసు పొందిన నీ హృదయం. మనమే దేవునికి నిజమైన ఆలయంగా, నిజమైన జీవమగల సన్నిధిగా ఉన్నాం. కాబట్టి మన వ్రేళ్ళు ఎక్కడుంటాయటండి, దేవుడు, దేవుని మందిరము, దేవుని వాక్యము, దేవుని స్తుతి, ప్రార్థన, దేవుని యొక్క సహవాసంలో వారి ఆలోచనలు, తలంపులు ఎప్పుడు కలిగి ఉంటారు. లోకానుసారంగా కానీ, శరీరానుసారంగా కానీ, శరీర ఆశల మీద కానీ వారికి ఎట్టి మనస్సు ఉండదు. వారికి ఎక్కువ సంతోషం ఏంటంటే నీతిమంతులు ఎప్పుడు కూడా విశ్వాసమూలంగా జీవిస్తుంటారు. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని బట్టే సంతోషించి ఆనందిస్తుంటారు. నీతిమంతులు ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిని కూడా దేవునిలో కలిగి ఉండి దాన్ని ఎదుర్కొనే సామర్థ్యము కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి వారు దేవుని మందిరంలో నాటబడతారు. రెండోది, వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఒకటి దేవుని మందిరంలో నాటపడడం, రెండోది దేవుని ఆవరణలలో వర్ధిల్లడం. ఆవరణం అంటే ఏంటండి, పరిధి. ఇప్పుడు మన మందిరం ఉంది, చుట్టూ ప్రహారీ గోడ ఉంది, అది ఆవరణము. అలాగే ప్రభు అంటున్నాడు, నీ యొక్క ప్రాకారం ఎల్లప్పుడూ నా కళ్ళ మందు ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అలాగే సాతాను అంటున్నాడు, యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? తూర్పు దేశ జనులందరూ అతను బాగా ఆశీర్వదించు, అంతేకాకుండా అతను చుట్టూ నీ కంచిని వేస్తున్నావు.
దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని పరిధిలోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క పరిధి, దేవుని యొక్క క్షేత్రంలోంచి బయటికి వెళ్లకుండా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఒక పక్క దేవుడు, ఒక పక్క లోకం, ఒక పక్క ఆత్మీయ సంబంధమైన జీవితం జీవించడం, ఒక పక్క శరీర కోరికలు నెరవేర్చుకునే మనస్సు మనలో ఉంటే మనం వర్ధిల్లం. ఒకటి, మనం దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉండాలి. రెండోది, మనము దేవునిలో వర్ధిల్లేవారుగా ఉండాలి. దేవుని యొక్క ప్రజెన్స్లో, దేవుని యొక్క పరిధిలో, దేవుని యొక్క క్షేత్రంలో నువ్వు నిలుచుంటే నువ్వు వర్ధిల్లుతావు. కానీ నీలో ద్విమనస్సు, రెండు మనస్సులు, రెండు ఆలోచనలు, రెండు తలంపులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వర్ధిల్లే స్థితి ఉండదు. నువ్వు వర్ధిల్లుతున్నావు అంటే నీ తర్వాత 1000 తరాల వరకు వారు వర్ధిల్లే స్థితిలో నడిపించబడతారు. నువ్వు దేవుల్లో చల్లారిపోయి, దేవుల్లో దిగజారిపోయి, దేవునికి వ్యతిరేకంగా చేస్తే నీ కుటుంబ సభ్యులందరూ కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి మనము దేవుని నీతిని వారికి అనుగ్రహించాలి, దేవుని యొక్క సన్నిధిని వారికి నేర్పించాలి. ఒకటి, దేవుని సన్నిధి మనం ఎలా కలిగి ఉన్నామో అలాగే వారు కలిగి ఉండే విధంగా మనం ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి, ప్రోద్బలం వారికి ఇవ్వాలి. కాబట్టి దేవుని సన్నిధిని మనం వారికి ఐశ్వర్యంగా, ధనంగా ఇవ్వాలి. అలాగే దేవుని యొక్క నీతిని వెంబడించే వారిగా మనం వెంబడిస్తూ వారికి ఒక మార్గం చూపించే వారిగా ఉండాలి. కాబట్టి నీతిమంతులు ఒకటి, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. రెండోది, లెబనోను మీద, ఆ ఎత్తైన లెబనోను మీద దేవదారు వృక్షములు. ఆ దినాల్లో గొంజి వృక్షములు, సరళ వృక్షములు, దేవదారు వృక్షములు అనేటటువంటి మహావృక్షాలు. అలాగే టేకు కూడా ఉండే ఉంటుంది. దేవదారు వృక్షాలంటే దాని మ్రాను చాలా విశాలంగా ఉంటుంది, చాలా హైటు, చాలా ఎత్తుగా ఎదుగుతాయి. లెబనోను మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. అలాగే వారు మన దేవుని మందిరములో నాటబడిన వారై మన దేవుని యొక్క ఆవరణలలో వర్ధిల్లుదురు. నాటబడతారట, వర్ధిల్లుతారంట. నువ్వు ఎక్కడ ఏ స్థలంలో తిరిగినా నీ మనసులో ఎప్పుడు కూడా దేవుని మందిరం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మందిరం అంటే ఏంటంటే అర్థం, ఈ మందిరం గురించే కాదు, అంతకంటే జీవము గల మందిరం నీలోనే ఉంది. మారు మనసు పొందిన నీ మనస్సు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తంతో కడగబడిన నీ హృదయము, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడిన జీవితం నీలో ఉండాలి. దేవుని మందిరం ఎక్కడికి వెళ్ళా నీలో ఉండాలంటే, దేవుని సంధి నీలో ఉండాలంటే, దేవునిలో ఏముంటుందండి? దేవుని మందిరంలో ఏముంటుంది? ఒకటి, స్తుతి ఆరాధన ఉంటుంది. రెండోది, వాక్యం ఉంటుంది. మూడోది, ప్రార్థన ఉంటుంది. నాలుగోది, కృతజ్ఞత కలిగిన సమర్పణ ఉంటుంది. ఐదోది, గొప్ప నిరీక్షణ పొందబోయే దానికోసం ఎదురు చూసే స్థితి ఉంటుంది. కాబట్టి దేవుని మందిరంలో నాటబడిన వారై మనం నాటబడ్డామా? గుమ్మం యువతల నుంచి అవతలకు కాలు పెట్టగానే వెంటనే మన మనస్సు మారిపోద్ది. మళ్ళీ లోకం మనలోకి వచ్చేస్తుంది. మళ్ళీ శరీరానుసరమైన ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, నీ ఇష్టం, నీ చిత్తం, నీ సంకల్పం, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు నెరవేర్చుకునే మనస్సు నీలోకి వచ్చేస్తుంది. సాతానుడు అటు చాలా యాక్టివ్గా ఉంటాడు. వెంటనే నీ మనసును డైవర్ట్ చేసేస్తాడు. వాక్యం వింటున్నంతసేపు అనుకుంటాం, ఇక మీదట నేను వాక్యం ఎక్కువగా చదువుకోవాలి, ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి, ఎక్కువ దేవుని స్తుతించాలి, నేను దేవునికి ఈ సంవత్సరం ఎక్కువ ఇష్టంగా సాక్షిగా నేను జీవించాలి అనేటటువంటి తపన ఇక్కడ కూర్చున్నంతసేపు ఉంటుంది. కానీ తరపమించి లేచి గుమ్మం అవతలకి అడుగు పెట్టగానే వాడు రెడీగా వెల్కమ్ చెప్తాడు, బయట ఉంటాడు అటు రెడీగాను. అందాకలో వాక్యం వినలే, వాక్యం విను, వాక్యానుసారంగా నువ్వు నడకుండా ఉంటే చాలు, నాకు ప్రార్థన చేయి. కానీ రెండో మనసు కూడా, లోకం కూడా నీలో ఉంటే నాకు చాలు. వాడు ఫ్రీగా వదులుతాడు, కానీ వెంటనే నిన్ను బంధకాల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ వాడి గ్రిప్పులోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని మనము ఫలించట్లేదు, వర్ధిల్లట్లేదు, అందుకే మనం ఎదగట్లేదు. మనం దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఆయన యొక్క పరిధిలో, ఆయన క్షేత్రంలో, ఆయన ఆవరణలో వర్ధిల్లలేని స్థితి మనలో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. శరీర సంబంధ విషయాల్లో అయితే చాలా శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, సమయాన్ని ఉపయోగిస్తాం. కానీ మన తర్వాత 1000 తరాల వరకు దీవించబడినటువంటి గొప్ప ఆశీర్వాదం కలిగిన దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం పెడుతుంటాం. 70-80 సంవత్సరాలు గొప్పదా? యుగ యుగాలు, తరతరాలు, కోట్ల సంవత్సరాలు గతించిన అంతములేని జీవితం, ఆత్మానుసారమైన జీవితం నీకు గొప్పదా? మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అక్కడ రాయబడి ఉంది,
నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదని. అది ఎందుకోసం జీవిస్తారట? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వృద్ధాప్యం వచ్చేసినా సరే, ముసలితనం వచ్చినా సరే, కళ్ళు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా, మాటలు సరిగా రాకపోయినా, కాళ్ళు చేతులు సహకరించకపోయినా, ఇంకా వారు వృద్ధాప్యమందు పరుగులు పెడతారు దేవుని కోసం. ఎందుకు పరుగులు పెడతారంటే, నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. నోటితో చెప్తే వింటారా? వారు మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. ఆయన ఎలాగైతే యథార్థవంతులుగా, మేము యథార్థవంతులుగా జీవిస్తున్నాం. ఆయనలో ఏ చెడుతనం లేదు. మనలో చెడుతనం కనబడితే అవతలుడు వింటాడా? ముసలితనం వరకు కూడా, ముసలితనం ముందు వారు చిగురిస్తారట, దేవునిలో ఫలిస్తారట, మంచి ఫలాలు లోకానికి అందిస్తారట. ముసలితనం ముందు ఇంకా చిగురు పెడతారు, సారము కలిగి. ఏ సారం? ఏ సారం అండి? దేవుని యొక్క జీవమనే సారం, వెలుగనే సారము, ఉద్యమం అనే సారం, ఆత్మీయత అనే సారము. ఈ సారం కలిగట వారు ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారట, పచ్చగా ఉంటారు. అంతేకాకుండా దేవుడి గురించి మంచి సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. ఒకటి చిగురిస్తారు, రెండోది సారము కలిగి జీవిస్తారు. ఎవరు సారం అంటే దేవుని యొక్క సారము. దేవుని యొక్క సారంలో ఏముందంటే నీ సాక్ష్యం ఉంది. ఇదిగో నేనే. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఇదిగో నాలో కూడా ఏ చెడుతనమో లేదు. లోకానికి వీరు సాక్షులుగా జీవిస్తారట. వృద్ధాప్యం ముందు చనిపోయేటంత వరకు, సమాధులకు వెళ్ళిపోయేటంత వరకు దేవునికి సాక్షులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ దినం మన అంశం ఏంటంటే సౌభ్రాతృత్వం కలిగి ఉండడం, సౌభాగ్యం కలిగి ఉండడం, అలాగే సమృద్ధి కలిగి ఉండడం, ఆశీర్వాదం కలిగి ఉండడం. మన సమృద్ధి, మన ఆశీర్వాదం, మన యొక్క ఉద్యమం, మన యొక్క ఆత్మీయతను బట్టి దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసే స్థితిని ఈ ప్రపంచానికి సాక్షిగా మనము చూపించడం. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, దాని వ్రేళ్ళు ఆ యొక్క జలములోకి తన్నును. అంటే వేసవికాలం, మండుటి వేసవికాలం, వర్షం లేదు, మంచు లేదు, చల్లదనం లేదు, ఎండలు మార్చేస్తున్నాయి. వెట్ట కలిగినను అది భయపడదు. ఆ వెట్టకి దాని ఆకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం. వర్షం అక్కర్లేదు దానికి. దాని వ్రేళ్ళు ఎక్కడున్నాయి? జలములలోనే నాటబడి ఉంది. జలముల పక్కన నాటబడి ఉంది. దాని వ్రేళ్ళు ఆ జలం యొక్క సారాన్ని తీసుకుంటున్నాయి. ఒక ఆత్మీయుడు, ఒక ఉద్యమం కలిగినటువంటి వ్యక్తి ఇలా దేవునిలో చక్కగా ఫలిస్తాడు, చక్కగా ఎదుగుతాడు, చక్కగా వర్ధిల్లుతాడు, చక్కగా మంచి సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉంటాడని, అతడు మంచి సౌభాగ్యం కలిగి ఉంటాడు, సౌభ్రాతృత్వం కలిగి ఉంటాడు, సమృద్ధి కలిగి ఉంటాడు, సంతోషం, ఆనందము, సమాధానం, నెమ్మది కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే మనందరికీ తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడువు. మనం అలా నడుస్తున్నామా? మనకి ఏ ఆలోచన కావాలో ప్రతి క్షణం నువ్వు అడగకపోయినాడు ఇస్తాడు, నువ్వు వాడిని పట్టించుకోపోయినాడు నిన్ను వెంబడిస్తుంటాడు. ఆ నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రతి క్షణము దుష్టుని యొక్క ఆలోచన మనలోకి జొప్పిస్తుంటాడు. ఆడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక. రెండోది పాపుల మార్గము ఆలోచన, రెండోది మార్గము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండక. ఎవడి అపహాసకుడు అంటే వీడికి దేవుడు అక్కర్లేదు, వీడికి వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, సన్నిధి వద్దు, సహవాసం వద్దు, ఉద్యమం వద్దు, ఆత్మీయత వద్దు. వీడు 24 గంటలు అల్లాడు అలాగరా, వీడు ఇలాగరా, ఆడి గురించి ఎవడో తెలియదు, వీడి గురించి ఎవడో తెలియదు, ఎదుటోడిని ఎంతసేపు అపహాస్యం చేస్తుంటాడు. వీడే గొప్పడు అన్నట్టు. వీడు అందరితో మంచిగా ఉంటాడు, అందరికీ ఒకడు కూడా పెట్టేస్తుంటాడు. వీడిలో ఆ టాలెంట్ ఉంది. కాబట్టి అపహాస్కులు కూర్చుండి చోటన వీడేమీ పొందలేదు, ఎదుటోడిని ఎంతసేపు తృణీకరిస్తుంటాడు, ఆడు అపహాస్యం చేస్తుంటాడు, గేలి చేస్తుంటాడు. ఆడు బతికంత, ఈడు బతికంత, ఆడేటి ఈడేటి, నేనంటే ఏంటో అనుకుంటున్నాడు ఆడు. ఈ విధంగా అపహాసకుడు, ఆడు బతుకే అపహాసకం అన్నమాట. అలాగ అపహాసకులు కూర్చుండి చోటన నువ్వు కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. ఏం చేయమని చెప్తున్నాడు? దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసులు కూర్చుండి చోటన కూర్చోండక ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. నువ్వు వాక్యం చదువుతుంటే నీలో ఒక ఆనందం, సంతోషం, ఉప్పొంగే స్థితి రావాలి. వాక్యంలో ఏముంది? ధర్మశాస్త్రం ఏంటంటే జీవం ఉంది. మొదటి నిన్ను బ్రతికిస్తుంది, రెండోది నీలో ఉన్న చీకటంతా పారదురాలు వెలుగుతో, తేజస్తో, మహిమ ప్రభావాలతో నింపుతుంది, మూడోది దేవుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితం నీలో కల్పిస్తుంది వాక్యం. దేవుని స్తోత్రం. యెహోవా సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవుల సమృద్ధితో మనల్ని నింపుతుంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. మార్గాలు, త్రోవలు సరళం అయిపోతూ ఉంటాయి, ఏవి మూసుకునే పరిస్థితి ఉండదు. దేవుడు ఓపెన్ చేసేస్తాడు, అన్నీ కూడా సమృద్ధి కలిగి ఉంటాడు, అన్ని పనులు సఫలం అవుతాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే సామెతలు 11:28 ఏముందో చూడండి. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. డబ్బే సర్వస్వం అనుకునేవాడు ఏమైపోతాడండి? ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే హృదయంలో ధరించుకొని జీవితంలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ప్రతి క్షణం కూడా దేవుని బట్టి సంతోషించి ఆనందించి ఆయనిచ్చే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు బట్టి కృతజ్ఞత కలిగి జీవించేవారే నీతిమంతులు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, దేవుని మందిరంతో అటాచ్ అయినటువంటి జీవితాల గురించి మనం చదువుకుంటున్నాం. ఇంకో మాట, కీర్తన 52:8 ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు అంటున్నాడండి? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నా అంతఃపురంలో, నా సింహాసనం మీద, నా రాజ్యములో, నా సంస్థానములో అంటున్నాడా? ఎక్కడటండి? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎందుకంటే నిత్యము నేను ఆయన కృపను అనుసరించుచున్నాను. కాబట్టి భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము కళ్ళు మూసినా తెరిసినా, కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నిత్యము ఆయన కృపయందే నేను నమ్మిక ఉంచి ఉన్నానని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన 23:6 చూడండి ఒకసారి. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమాలై నా వెంట వస్తాయి. ఎందుకు? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చూసారా, ప్రతి మాటలో ఒక ఆశీర్వాదం, ఒక సమృద్ధి, ఒక సౌభ్రాతృత్వంలో వెంటనే మందిరము అనే మాట వస్తుంది. ఏంటి మందిరం? మందిరంలో ఏముందంటే మందిరంలో స్తుతి ఆరాధన ఉంది, మందిరంలో వాక్యం ఉంది, మందిరంలో ప్రార్థన ఉంది, మందిరంలో సాక్ష్యం ఉంది, మందిరంలో సమర్పణ ఉంది,
మందిరంలో ఉజ్జీవం ఉంది, మందిరంలో విశ్వాసాన్ని పెంపొందించే మాటలు ఉన్నాయి. కాబట్టి మందిరంతో అటాచ్ అయినటువంటి స్థితిలోనే వీళ్ళందరూ వర్ధిల్లుతున్నట్లుగా మనము చూస్తున్నాం. చూసారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను బ్రతికే దినాలన్నీ కూడా నా వెంట పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. అవి ఏంటండి? ఒకటి కృప, రెండోది క్షేమము. దేవుని కృపలు అన్నీ ఉన్నాయి. నేను బ్రతుకు దినములు కృపాక్షేమములే నా వెంట వచ్చున్నాయి. కారణం ఏంటంటే చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. మందిరం జ్ఞాపకం ఉంటుందండి? ఒకవేళ ఈ మందిరం జ్ఞాపకం లేదేమో. దేవునికి నువ్వే ఒక మందిరంగా ఉన్నావన్న సంగతి జ్ఞాపకం ఉంటుందా? మారు మనసును నిలబెట్టుకుంటున్నావా? పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? ప్రభువు ఏ పరిస్థితుల్లోనైనా నాలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడేమో, ప్రభువును గాయపరుస్తున్నానేమో, దుఃఖపరుస్తున్నానేమో, ఏడిపిస్తున్నానేమో, దేవుని ఉగ్రతకి నేను, శాపానికి, తీర్పుకి నేను గురైపోతున్నానేమో అని నిన్ను నువ్వు కనిపెట్టుకోగలుగుతున్నావా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదని. నీలో మందిరం నివాసం చేస్తుందా? నువ్వే ఒక మందిరంగా, ఆలయంగా, దేవునికి నివాసయోగ్యంగా ఉన్నావా? ఇక్కడ అన్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీకు కృపాక్షేమాలు నిన్ను వెంబడించాలంటే, నీ వెంట రావాలంటే చిరకాలము యెహోవా మందిరంలో నీవు నివాసం చేసే మనస్సు నీకు ఉండాలి. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే పడుకోండి, ఇక్కడే భోంచేయండి, ఇక్కడే అన్నీ చెయ్యండి అని కాదు దాని అర్థం. చిరకాలము యెహోవా మందిరం అంటే యెహోవా మందిరం ఎక్కడుంది? నీవే దేవునికి ఒక మందిరం. ప్రతి క్షణం కూడా నీలో ఏముండాలంటే దేవుని మందిరంలో ఏముంది? స్తుతి, ఆరాధన, కృతజ్ఞత భావం ఉంది. దేవుని మందిరంలో ఏముంది? వాక్యం ఉంది. నీలో వాక్యం ఉందా? దేవుని మందిరంలో ప్రార్థన ఉంది. నీలో ప్రార్థన ఉందా? దేవుని మందిరంలో ఉజ్జీవం ఉంది, ఆత్మీయత ఉంది. మనలో అది ఉందా? అలాగే సమర్పణ. దేవుని మందిరంలో మన మనస్సు, హృదయంతో పాటు మనం శారీరకమైన జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క కానుకను కూడా మనం ఇస్తున్నాం. నీ మనస్సుని, హృదయం, నీ శరీరాన్ని ప్రతి క్షణం దేవునికి కానుక ఇవ్వగలుగుతున్నావా? నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా? కాబట్టి చిరకాలము యెహోవా మందిరం నేను నివసింపగోరుచున్నాను. ఎందుకంటే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. కాబట్టి దేవుని స్తోత్రే. అలాగే కీర్తన 5:7 ఒక చక్కని మాట ఉంటుంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఏమిటి? దేవుని స్తుతి చెల్లిస్తున్నామా? ప్రభువా నీకు వందనాలు, ఈ ప్రయాణం సుఖంగా నన్ను తీసుకెళ్తున్నందుకు, గమ్యస్థానం చేర్చినందుకు, పడుకొని లేచినందుకు, ఈ 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తున్నందుకు, నా భార్య బిడ్డలతో కలిసి సంతోషించి ఆనందించడానికి ఇంకొక నాకు గడి ఇచ్చేవే. కాబట్టి ఇక్కడ నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో, మందిరం ఎక్కడుంది? మందిరం ఎక్కడుంది? నువ్వు ఒక మందిరం అని నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే నువ్వు మందిరంలో ప్రవేశించడం. నేనే దేవునికి నిజమైన మందిరం, నిజమైన ఆలయం, జీవము కలిగినటువంటి దేవునికి నివాసయోగ్యమైన స్థలమని నిన్ను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిన్ను నీవు ఆ వాక్యం ద్వారా కాపాడుకుంటే దేవుడు నీలో స్థిరంగా, బలంగా, దృఢంగా దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును. ఎక్కడుంది పరిశుద్ధాలయం? అంటే మన హృదయం, మన జీవిత విధానమే, ఆయన సన్నిధిని అనిపించే జీవితమే ఆయన యొక్క మందిరము. ఆయన మందిరము దిక్కు చూచి నమస్కరిస్తానని చెప్తున్నాడు. కీర్తన 26:8 యెహోవా నీ నివాస మందిరమును ఎక్కడ నివసిస్తున్నాడు? మందిరంలోనేనా? నా నామం పెట్టబడిన ప్రతి స్థలంలోకి నేను దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. యెహోవా అన్నట, నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదనని నా హృదయం నీతో అని అంటున్నాడు భక్తుడు. దేవుని సన్నిధి వెతకాలి. సన్నిధనగా మందిరమనే కాదు, దేవుని సన్నిధిని వెతకడం. దాని అర్థం ఏంటంటే ప్రతి క్షణము నీ హృదయం, మనస్సు, ఆత్మ, శరీరము దేవునికి మందిరంగా, నివాసయోగ్యంగా నువ్వు ఉంచుకునే విధంగా నువ్వు ప్రతి క్షణము జ్ఞానం కలిగి, వివేకం కలిగి, తెలివి కలిగి, మెలకు కలిగి నిన్ను నీవు
దేవునికి మందిరంగా అర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేని ప్రేమిస్తున్నాడటండి? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించును. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దావీదు భక్తుడు ఒక గొర్రెల కాపరి ఉండి, ఒక పామరుడై ఉండి, కొండల్లో గుట్టల్లో లోయల్లో సరైన వస్త్రాలు లేకుండా, చేతిలో ఒక నీలబుడ్డి, చేతిలో ఒక కర్ర, చేతిలో ఒక సితార, చేతిలో ఒక గొడుగు పట్టుకొని తిరిగే ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు సింహాసనం మీద రాజుగా, చక్రవర్తిగా కూర్చోబెట్టాడంటే, ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. ప్రతి క్షణం దేవుని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు, స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రెండు సుగుణాలు అతని చక్రవర్తిగా, రాజుగా, బంగారు సింహాసనం మీద 12 గోత్రాల మీద అధిపతిగా దేవుడు నియమించాడు. ఎవరైతే హృదయంలో ఉన్న దేవుని సన్నిధిని కాపాడుకుంటారో, ఎస్తేరు కాపాడుకుందా లేదా? రూతు కాపాడుకుందా లేదా? దావీదు కాపాడుకున్నాడా లేదా? యోసేపు కాపాడుకున్నాడా లేదా? మందిరము ఉంది, కరెక్టే, నీలోనే ఉంది ఆ మందిరం. వారు అది గ్రహించి ఆ మందిరాన్ని కాపాడుకున్నారు. ఆ మందిరం మీద ఆధారపడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, వర్ధిలింపు చేస్తాడు, గొప్ప ఖ్యాతిని కలుగు చేస్తాడని గొప్ప విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో, గొప్ప పట్టుదల, పౌరుషంతో వారు దేవుని సన్నిధిని కోల్పోకుండా తమను తాము కాపాడుకున్నారు. వారి హృదయంలో ఉన్న దేవుని సన్నిధిని కాపాడుకునే విధంలో అగ్నిగుణంలో పడవలసి వచ్చింది, సింహాల బోన్లో పడవలసి వచ్చింది. ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల శత్రు సైన్యం ఉంది. ఎన్నున్నా సరే వారి హృదయంలో ఉన్న దేవుని యొక్క మందిరాన్ని, ఆ సన్నిధిని కాపాడుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి వారు ధైర్యంగా ఉన్నారు, నిబ్బరంగా ఉన్నారు. గొలియాతు ఎదుట దావీదు అంత ధైర్యంగా నిలబడ్డాడంటే, నీవైతే నీకున్న బలము, నీకున్న శౌర్యము, నీకున్న విద్యాభ్యాసము, యుద్ధాభ్యాసమును బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నావు. నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి నేను ధైర్యం కలిగి ఉన్నాను. యుద్ధము యెహోవాదే, నేను చేయని యుద్ధం. నాలో ఉన్న నా దేవుడు నా తరపున నీతో యుద్ధం చేస్తాడు. నేడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఆకాశగంధన ప్రపంచంలో ప్రతి మనుషులు తెలుసుకున్నట్లు, నేడు నిన్ను నా దేవుడు నాకు అప్పగిస్తాడు. నేను నీ తల నరికి ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేయగలిగాడు. దేవుని స్తోత్రే. కాబట్టి మన హృదయంలో మనం పచ్చగా ఉండాలంటే, మన కుటుంబం పచ్చగా ఉండాలంటే, మన సంసారాలు పచ్చని సంసారాలుగా ఉండాలంటే, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల్లో, హృదయాల్లో నురంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.
నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగుకున్నట్లు ప్రభు చేతను శిక్షించబడుతున్నాము. రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
ఉన్నావా